హాయ్ అందరికీ నమస్కారం. త్రినేత్రుడు మూడో కన్ను తెరిచాడు. ఇప్పటివరకు మనం చిరంజీవిలో ఆ సౌమ్యత, సహృదయం, మంచితనం ఇవే చూసాము. సో వాస్తవానికి చిరంజీవి గారు కష్టపడి మెట్టు మెట్టు ఎక్కి ఈ స్థాయికి, మెగాస్టార్ స్థాయికి చేరుకున్న వ్యక్తి. 45 ఏళ్ల కష్టం. ఆయన ఇవాళ చిరంజీవి గారిని చూసి కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు, లాయర్లు అయ్యారు, వ్యాపారస్తులయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. ఇక నటీ నటులకు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకు ఒక రకంగా వరద అని చెప్పాలి. చిరంజీవి గారిని చూస్తూ ఇన్స్పైర్ అయి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇదొక కోణం. కానీ చిరంజీవి గారికి ఉన్న ఈ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించే కొంతమంది చిల్లర వెధవలు, కొన్ని చిల్లర యూట్యూబ్ ఛానల్స్ వీటి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని చిరంజీవి గారు నిర్ణయించుకున్నారు. శనివారం నాడు ఆయన సైబర్ క్రైమ్లో ఆయన ఒక కంప్లైంట్ను నమోదు చేశారు. తన రూపాన్ని పోలిన ఏఐ డీప్ ఫేక్ చిత్రాలను, వీడియోలను సృష్టించి వాటికి అసభ్య, అశ్లీల కంటెంట్ను జోడించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ధనార్జనే ధ్యేయంగా తన రూపాన్ని మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ను అప్లోడ్ చేస్తున్న పలు అక్రమ వెబ్సైట్లు, ఆన్లైన్ ఛానల్స్ను వెంటనే బ్లాక్ చేయాలని కోరారు. తన దృష్టికి వచ్చిన కొన్ని వెబ్ లింక్స్ను ఆయన పోలీసులకు అందజేశారు. దశాబ్దాల పాటు కష్టపడి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఇలాంటి చర్యలతో నా పరువుకు భంగం కలుగుతోంది. కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న నన్ను కించపరిచేలా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించండి అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అంటే గతంలో ఆయనకు సంబంధించి సెప్టెంబర్ 26న ఒక కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ సారాంశం ఏంటంటే అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఆ కోర్టు ఆర్డర్ సారాంశం ఏంటంటే, ఇంతకుముందే మీరు చూసే ఉంటారు, అదేంటంటే చిరంజీవి గారి పేరును కానీ, తన చిత్రాలను కానీ వాడుకొని ధనార్జన కోసమో లేకపోతే వాణిజ్య వ్యాపారాల కోసం వాడుకోవటం చట్టరీత్యా నేరము. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతమైన ప్రాపర్టీ కదా. ఆయన్ని వాడుకొని ఇంకొకళ్ళు ఎట్లా దాన్ని వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటారు. ఇలాంటివన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నాయి. సో మొత్తంగా ఉన్నాయి. అంటే ఏ రకంగా ఆయన్ని డీఫేమ్ చేసినా లేకపోతే ఆయన్ని డిగ్రేడ్ చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉంది. సో దానికి కొంతమంది వక్ర భాష్యాలు కూడా చెప్పారు. ఏమంటే ఒక సెలూన్ అతను చిరంజీవి గారి పేరు పెట్టుకొని చిరంజీవి సెలూన్ అని పెట్టుకుంటాడు, ఏదో బతుకు తెరువు కోసం పెట్టుకుంటాడు, అలాంటి వాళ్ళు కూడా ఇక పెట్టుకోకూడదా అంటే తప్పది. సో వక్ర భాష్యం చెప్పకండి దయచేసి. చిరంజీవి గారు ఆ రకంగా చేయాలంటే ఒక టిఫిన్ షాప్కో, ఒక సెలూన్కో, లేకపోతే ఒక కూరగాయల షాప్కో, ఇంకో దానికి రోజువారీ బతుకు తెరువు కోసం పెట్టుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. కొన్ని లక్షల మంది మీద చర్య తీసుకుంటారు ఎవరైనా. చిరంజీవి గారి ఉద్దేశం అది కాదు. సో ఇది ఒక మంచి, వాడి బతుకు తెరువు కోసం వాడి చిరంజీవి గారి ఫోటోనో పేరునో వాడుకుంటే తప్పులేదు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద పబ్బులు లాంటివి పెట్టి వాటికి చిరంజీవి గారి పేరు పెట్టి, పబ్ అంటామా, రెస్టారెంట్ అంటామా, ఇంకోటి దాంట్లో గనక వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అది ఇండైరెక్ట్ గా చిరంజీవి గారి ప్రతిష్టకు భంగం కలిగించినట్టే కదా. సో అలాంటి వాటికి సంబంధించి ఆర్డర్లో అంత పెక్యులర్దో, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు ఇట్లా మాట్లాడరు కదా. సో ఇలాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారో వాళ్ళకు సంబంధించి మాత్రమే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ ఆయన ఈ ఆర్డర్ను ఉపయోగించుకొని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 33 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ కోర్టు నోటీసులు జారీ చేసిన తర్వాత అందులో చాలా మంది ఏంటంటే చిరంజీవి గారి మీద ప్రేమతోనూ అభిమానంతోనే వాడుకున్నాం సార్, అందులో మాకు దుర్వినియోగం చేసే ఒక ఆలోచన ఏం లేదని చెప్పేసి చాలా మంది చిరంజీవి గారి లీగల్ టీంని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మీద అవన్నీ కూడా డిస్కార్డ్ చేయించుకున్నారు. కానీ కొంతమంది చిల్లర వెధవలు మాత్రం స్టిల్ ఇవాల్టికి కూడా చిరంజీవి గారిని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొంతమంది ఉంటారు, అసుర లక్షణాలు ఉన్నవాళ్ళు, రాక్షస గుణాలున్న వాళ్ళు, రావణుడి జాతి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిరంజీవి గారిని విమర్శించడమే లక్ష్యం. ఒక చోట డబ్బు తీసుకుంటారు, ఆ డబ్బుకి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఏ రకంగా అంటే, సో వాళ్ళ లక్ష్యం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీనే వాళ్ళ లక్ష్యం. చిరంజీవి గారిని ఎంత విమర్శించాలో అంత విమర్శించాలి, డీఫేమ్ చేయాలి. సో తద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డీఫేమ్ అవ్వాలి. ఇలా వాళ్ళ ఫ్యామిలీ డీఫేమ్ అయితే జనసేన డీఫేమ్ అవుద్ది, జనసేన డీఫేమ్ అయితే అది రాజకీయంగా ఇంకొకళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అది వాళ్ళు ఎవరు అనేది నేను చెప్పే అవసరం లేదు, మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో ఈ రకంగా కొంతమంది మేము ప్రశ్నిస్తామని చెప్పి చిల్లర మాటలు మాట్లాడి, చిల్లర వాగుడు వాగి చిరంజీవి గారి మీద కావాలని చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక చుక్కలే అని చెప్పాలి. ఊచలు లెక్క పెట్టడం ఖాయం. అయితే
దీనికి సంబంధించి చట్టాల్లో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ నేరాన్ని ఎట్లా చూడాలి, 41A నోటీస్ ఇచ్చి పంపించాలా లేకపోతే వాళ్ళకి ఏమన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉంటాయా అనేది దాని మీద కసరత్తు జరుగుతుంది. మొత్తం మీద అయితే పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది సైబర్ క్రైమ్లో. ఇక తదుపరి యాక్షన్లోకి పోలీసులు దిగే అవకాశం ఉంది. దయచేసి చాలా మందికి నేను చెప్తున్నా, ఏదో ఎవరి అభిమానం కోసమో ఎవరినో సంతృప్తి పరచడానికి మీరు చిరంజీవి గారి ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి మీద అనవసరమైన బురద చల్లకండి. ఇప్పటి వరకు ఏదైనా జరిగి ఉంటే దానికి ఒక క్షమాపణ చెప్తూ సో ఆ లీగల్ టీంకి ఒక ఉత్తరం పంపించేసేయండి. అంతే తప్ప మళ్ళీ మళ్ళీ చేసినట్టయితే డెఫినెట్ గా ఇబ్బందుల్లో పడతారు. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇది కొంతమంది అనుకోని ఉండొచ్చు, ఇదేముందిలే 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు, ఓ మేము చాలా చూసాము, చూసారా చిరంజీవి గారే నాకు నోటీస్ పంపించారా అంటే నేను ఎంత హీరో తెలుసా అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ పప్పులు ఉడకవు. దానికి సంబంధించి ఇంకోలాగా కూడా వాళ్ళకి డెఫినెట్ గా చట్టాన్ని వాళ్ళకే కాదు కదా, అందరికీ చట్టాన్ని ఉపయోగించుకోవడం తెలుసు కదా. కాబట్టి అనవసరమైన ఇష్యూస్ అందరూ తెచ్చుకోకండి. చిరంజీవి గారి మీద అనవసరంగా ఎవరికి కూడా చిరంజీవి గారి మీద ద్వేషం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన అందరి వాడు. సో ఆయన ఎప్పుడు ఎవరిని కూడా పల్లెత్తి ఒక మాట అనడు. కాబట్టి ఆయన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి మీదో అభిమానాన్ని చూపించడం కోసం ఈయన తగ్గించి చూపించే ఒక ప్రయత్నంలో ఈయన మీద బురద జల్లడం జరుగుతుంది. ఇలాంటి విధవలందరికి కూడాను డెఫినెట్గా ఇది ఒక గట్టి హెచ్చరిక అని చెప్పాలి. వీళ్ళెవరైతే ఇలాంటి దుర్వినియోగం చేస్తూ కావాలని పనిగట్టుకొని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పారా హుషార్. ఖచ్చితంగా మీ అందరికీ ఒక రోజు వస్తుంది, డెఫినెట్గా ఇబ్బందుల్లో చిక్కుకుంటారనేది ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికలాగా మనం భావించాలి. ఏదేమైనా 45 ఏళ్ల పాటు కష్టపడి మెట్టు ఎక్కి పద్మ విభూషణుడి స్థాయికి చిరంజీవి గారు ఎదిగితే ఒకే ఒక్క యూట్యూబ్ వీడియోతో చిల్లర మాటలు మాట్లాడి ఆయన ఇజ్జత్ తీసేయాలనుకుంటే జరిగిపోద్ది? అది ఖచ్చితంగా జరగదు. త్రినేత్రుడు మూడో కన్ను తెరిచాడు, భస్మం అయిపోతారు, తస్మాత్ జాగ్రత్త.